నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. శ్రావణభూతి లేవగానే అర్థమైపోయింది. శ్రావణభూతి చెప్పు నాయన అని అడిగాడు సత్యనిష్ట గురువు. గురువుగారు, కొందరు మాటలతో హింసిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి కర్మలు అడ్డుకుంటాయంటారు? ఎందుకు హింసిస్తారు? సరే అలాగే దీనికి విదుర నీతుల్లో ఒక పద్యం ఉంది. తనువును విరిగిన అలుగులు అనువున ఉచ్చంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వెడలనే వెన్ని ఉపాయములను అది ధృతరాష్ట్రంతో అంటాడు విదురుడు. విదుర నీతులు చాలా గొప్పవి. తనువున విరిగిన అలుగులు అనువునక పుచ్చంగవచ్చు, అది ఎట్లన్ తనువున విరిగిన ఎలుగులు ఎనువున పుచ్చంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వెడలనే ఎన్ని ఉపాయములను అది మాట పెదవి దాటితే అది మంచి మాట అయితే నీకు అందరినీ తోడు ఉంటారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మానవులకు తెలుసా? వాళ్ళకి తెలియదు, కానీ ఇతరులకు తెలుస్తుంది. ఎలా అంటే, మానవుడు తనలో ఉన్న జీవం, పరమాత్మ శక్తి చైతన్యం మనల్ని మాట్లాడించేది, పలికేది, చూసేది, చూపించేది, ఆ శక్తి ఈ యొక్క శరీరం నుండి వెళ్ళిపోయినాక ఏమవుతుంది? శవం అయిపోతుంది. అయితే వాళ్ళంతా స్థాయిలు బట్టి రకరకాలు చెప్పుకుంటారు ఈ శవానికి పేర్లు. మామూలు వాళ్ళు చనిపోతే శవము అంటారు, కొంచెం గొప్ప వాళ్ళు చనిపోతే పార్థివ దేహం అంటారు, ఇంకొకరు ఇంకా కొంచెం గొప్ప వాళ్ళు అయితే వారి యొక్క భౌతిక కాయం అంటారు. ఇలా అనేక పేర్లతో చెప్తుంటారు మరణాన్ని. ఏదైనా మరణమే, పోయేది ఒక చోటికి, అగ్గికో నేలకు. అప్పుడు దీని యొక్క భావం ఏమంటే, ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు ఇది చనిపోయినాక తెలుస్తుంది వాళ్ళ విలువ. వారి వెంట ఎంతమంది వస్తారు, అంత అనేక మందిగానే వచ్చే కొద్ది వాళ్ళు అంత పుణ్యాత్ములు, పుణ్యం చేసిన వాళ్ళని ఇతరులు గ్రహించాలి. ఎవరు చనిపోయినా కొంతమంది ఎవరు ఉండరు, జనాలే ఉండరు, నలుగురు కూడా ఉండరు, తీసుకెళ్ళి అనాథ శవంలాగా దహనం చేయాల్సిందే. ఎందుకు? వాళ్ళు ఎవరికి ఏం చేయలేదు. మంచి ఉన్నత్వం, ఔన్నత్యం, గొప్పతనం, అతనిలో ఉన్న త్యాగగుణం అప్పుడు గుర్తుకొస్తుంది అందరికి. ఓహో, ఎంత పుణ్యాత్ముడు. మరి భయంకరమైన ఎండలు కాకుండా సన్నని తుంపర్లు పడుతుంది అనుకోండి, అబ్బా, భగవంతుడు కూడా, మేఘాలు కూడా ఈ యొక్క కరుణామయుని కరుణించి వర్షం పడుతూ ఉంది కనుక ఆ యొక్క మంచి చల్లని వేళలో చనిపోయాడు. ఇలా రకరకాలు అనుకుంటారు ఇలాగ. కనుక ఆ విలువ ఎలా తెలుస్తుందంటే, ఒక్కరిని త్రికరణ శుద్ధిగా, ఎవరిని దూషించక, ద్వేషించక, అసహించుకొనక, సుఖాలు అనుభవిస్తూ ఆ సుఖాలలో అందరికీ భాగం పెడుతూ, తను తిని ఇతరులకు పెడుతూ జీవించే వాళ్ళు చాలా ఉన్నతులు అని చెప్పడానికి చెప్పేటటువంటి ఈ యొక్క పద్యం విదుర నీతి. శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలు అంటే అమ్ములు, విల్లు నుంచి విడిచినటువంటి అమ్ము అంటే బాణం గుచ్చుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది, గాయమవుతుంది. చనిపోలేదు అనుకోండి, మనసులో మనిషి ఎక్కడో గుచ్చుకుంటుంది, చేతులకో, పట్టుకో, కాలుకో, ఎక్కడో. దాన్ని ఏదో ఎన్ని ఉపాయములతోనైనా తీసేయవచ్చు. తీసేసి మందేసి గాయాన్ని మాన్చవచ్చు, ఆ గాయం మానిపోతుంది. కానీ ఎవరైనా అతి నిష్ఠురతం అంటే ఈర్ష, ద్వేష, అసూయం, పగ ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎవరైతే ఎవరిని దూషిస్తారో, నిందిస్తారో అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవు. ఏమి అంటే నోటి నుంచి వచ్చే మాట, ఆ గాయం చేసినటువంటి గాయం ఎన్నటికీ పోదు అంటారు విదురుడు. ఎనువున బుత్సంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వెడలునే ఎన్ని ఉపాయములను అదిప. మనసులో అటువంటి బలమైనటువంటి ద్వేషము, ఈర్ష అనే మాటలు, ప్రతీకార, బాధ, హింసాయుతమైన మాటలు ఒక్కసారి బాణాల కన్నా అతి భయంకరమైన బాధనిస్తాయి. గుచ్చుకున్న వాటికంటే 100 రెట్లు అధికమైన గాయం అవుతాయి. అంత బాధపడతారు.
కాబట్టి ఎవరిని కూడా గాయపడే మాటలు మాట్లాడకండి. మంచి చెడులు తెలుసుకొని మాట్లాడాలి. పెద్ద చిన్న గ్రహించి మాట్లాడాలి. ఆ సంస్కారం ఉండాలి. అందుకే సంస్కారం ముఖ్యము. విద్య కన్నా వినయం ముఖ్యం. వినయం కన్నా విధేయత ముఖ్యం. వీటన్నిటికన్నా కూడా సంస్కారం ముఖ్యం. సంస్కారం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు. సంస్కారం లేని వాళ్ళకి వాడు ఎంత చదువు చదివినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఎంత కోట్లు సంపాదించినా వాడిని ఎవరు కూడా మంచి అని ఎవరు అనరు. సంస్కారం ఉంటే బీదవాడైనా గంజి తాగితే, గంజి పోస్తే అబ్బా అంత గొప్ప మహాత్ముడు, పుణ్యాత్ముడు అంటారు. కనుక సంస్కారం అనేది ముఖ్యం. బాణాలు గుచ్చుకుంటే ఎట్లయినా తీసేయవచ్చు. ఏవో ఒక మాయ చేసి ఉపాయం చేసి జాగ్రత్తగా శస్త్రచికిత్స దాన్ని కట్టుకట్టి బానిపోవచ్చు. మరి మాటలు గుచ్చుకుంటే అవి ఏ మందులు వేసినా పోదు, మనోవ్యాధిగా మారిపోతుంది వాళ్ళకి. ఆ పాపం ఎంత తెలుసా? అంత భయంకరమైన పాపం చేయకండి చెప్పడానికే ఈ నీతి సూత్రం ఆయన అని శ్రావణం చెప్పగానే శ్రావణంతో కూర్చున్నాడు. తర్వాత మరలా తేజస్వి గురువుగారు ఒక నీతి వాక్యం సామెత ఏదైనా చెప్పండి. అమ్మ కాలాతీతం అవుతుంది. ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు లోపల, ఆకలు ఆకలు అంటున్నాడు. మనం ఆహారం వేయకపోతే చెప్పేదానికి మాట్లాడే శక్తి కూడా ఉండదు. ఎందుకు? పరమాత్మని యొక్క లీల అట్లాంటిది, పరమాత్మని మాయ అట్లాంటిది. ఆయన అడిగావు కనుక చెరపకురా చెడేవు, చెరపకురా చెడేవు అద్భుతమైనటువంటి సామెత, ఒక నీతి సూక్తి. భగవద్గీత లాంటి గీతం అది. భగవద్గీత అంతా అదే. చెడపకురా చెడేవు. పాండవులు చెడపాలని చూసినాడు, దుర్యోధనుడు నశించినాడు. మంచి వాళ్ళు చెడపాలని చూసినవాడు వాడే చెడిపోతాడు. మంచి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనుకున్నాడు, వాళ్ళకి చెడ్డ పేరు వచ్చి ఎవ్వరు అందరూ నీచంగా మాట్లాడుకునే స్థితికి వస్తుంది. వాడు ఏ కార్యం చేసినా విజయం కాదు, అపజయమే. ఎన్ని దారులు వెతికినా, ఎన్ని అడ్డదారులు వెతుకుతారు తప్పించుకోవడానికి, అవన్నీ వదలవు. కర్మ ఎవరిని వదలదు. పుణ్యకరమైనా వదలదు, పాపకరమైనా వదలదు, అన్ని సంక్రమిస్తుంది. కనుక ఒకటి చెడపాలని చూసినప్పుడు ఆలోచన అది చెడు ఆలోచన, చెడు కదా. చెడు లాంటి ఆలోచన వల్ల ఏమవుతుంది? మనమే చెడిపోయే పరిస్థితి వస్తుంది. వివేకానంద స్వామి ఏం చెప్పారు? నీ నోటి నుండి ఒక ద్వేషమైన మాట వెడలితే అవతలి వ్యక్తి పరిశుద్ధుడైతే ఆ యొక్క మాట అస్త్రంగా మారి నీ మీదకి వస్తుంది. బ్రహ్మాస్త్రంగా వస్తుంది, వరుణాస్త్రంగా వస్తుంది, ఆగ్నేయాస్త్రంగా వస్తుంది, పాశుపదాస్త్రంగా వస్తుంది, నారాయణాస్త్రంగా కూడా వచ్చి తగులుతుంది. కనుక ఎవరైనా ఏదైనా చెడపాలను కూర్చుంటే వాళ్ళు చెడిపోతారు. ఒక వ్యవస్థ నడిపించాలన్నప్పుడు దానికి తగినటువంటి జ్ఞానం ఉండాలి, శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఆలోచన ఉండాలి, అనుభవం ఉండాలి. ఇవన్నీ లేనటువంటి ఒక వ్యక్తి పట్టుకొని ఒక వ్యవస్థను నేను నడిపించగలనుకుంటే ఏం నడుస్తుంది? అది అక్కడ ఉన్నట్టు మంచి వాళ్ళు తరివేసి నేను చేస్తాను అని చెప్పి కూర్చుంటే ఆ మంచివాళ్ళు వెళ్ళిపోయినారు, నీ జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే నువ్వే చెడిపోయినావు, ఆఖరికి చెడిపోతావు, చెడ్డపేరు తెచ్చుకునేస్తావు. ఎలాంటి వాడైనా మంచివాళ్ళు చెడపాలనుకుంటే చెడ్డవాడు వాడి ఇంకా నీచుడుగా మారిపోతాడు. ఇదమ్మా చెడపకురా చెడేవు. దీనికి అనేక కథలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ కథలన్నీ మళ్ళా ఒకరు చెప్పుకుంటాం. హరి ఓం. త్వమేవ మాతా చ పితా చ త్వమేవ బంధు సఖినం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం నమో నారాయణాయ నమః. నారాయణ మంత్ర ప్రభావం చెడపకురా చెడేవు.
చెడపాలను చూసిన వాళ్ళంతా చెడిపోయి ఎంతోమంది మన ఎదురు కనబడుతూనే ఉంటారు. ఒకరిని చెడగొట్టాలని ప్రయత్నించి ఏదో చేసి మాయ చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, నేను ఏదో విధంగా బయట చేస్తామని తోసేసి వాళ్ళు అధికారాన్ని నా చేతిలో పట్టుకుంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, కానీ మంచివాడికి ఎప్పుడు చెడ్డ పేరు రాదు. మంచివాడి కీర్తి ఎప్పుడు కూడా హిమాలయాలంత ఎత్తు ఎదిగే ఉంటుంది. చెడ్డవాడు హిమాలయాలు ఎగరాలని చూస్తే మళ్ళీ సముద్రం లోపల పడి పాతాళలోకానికి పోవాల్సిందే. చెడపకరా చెడేవు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు నమ్మినవాడు సత్యాన్ని వదలడు. కృష్ణుడు నమ్మినవాడు ధర్మాన్ని విడిచిపెట్టడు. కృష్ణుని నమ్మినవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.